వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మధ్యాహ్నం పిల్లలు ఉంటే ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. సరే అటుకులు అయితే మీకు తెలుసా, చిన్నప్పుడు అటుకులు బెల్లం కోరి అలాగే అటుకులు కడిగేసి చక్కగా కొబ్బరి కోరి ఇవన్నీ కలిపి పెట్టేవారు. భలే అనిపించేది. మా చిన్నతనాన్ని ఎక్కువ ఏదైనా చిన్న చిన్న పిల్లలు ఫంక్షన్స్‌కి ఏదైనా చిన్న చిన్న పేరెంటాలకైనా సరే దేనికైనా సరే అటుకులు కొబ్బరి కోరి పెట్టడమే, స్నాక్స్ అయినా సరే. మాకైతే ఎక్కువ శాతం ఇయ్యే. అప్పుడు ఫుడ్‌కి ఇప్పుడు ఫుడ్‌కి అంతా మారిపోయిందనుకోండి. అటుకులు అయి తింటారు గానీ తక్కువైపోయింది. ప్రతి స్నాక్ కూడా అటుకులతో పులిహోర చేసుకోవడం ఇలా చేసి పెట్టేవారు. ఎక్కువ బెల్లంతో కలిపి అటుకులు పెట్టేవారన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మంచి మీకు పునుకులు చేసి చూపిందాం అనుకుంటున్నాను. అటుకులతో పునుకులంటే ఎంత ఈజీ అంటే మంచి బలం కూడాని. అటుకులు కదా అందుకు చెప్తున్నాను. దీన్ని ఒకసారి 2, 3 సార్లు కడిగేసుకొని నీళ్ళు లేకుండా సింక్లోకి వేసేద్దాం. నీళ్ళు ఇంట్లో పిల్లలంటే ఏదో పని ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగో ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే అలాగే ఆకలేస్తుంది ఏదో ఒకటి పెట్టమని, లేదంటే ఐస్ క్రీమ్స్ రోడ్డు మీద వెళ్ళే బండ్లు కూడా ఆపేస్తూ ఉంటారు. మాకైతే పిల్లలు అదేని ఇటు సైడ్ ఐస్ క్రీమ్ బండి వెళ్ళినవారు. వాళ్ళేమో ఎవరింట్లో పిల్లలు ఎక్కువ ఉంటే అక్కడే ఆరున కొడతానే ఉంటారు వాళ్ళు కూడాని. ఇంకా ఒకసారి చిన్నతనాన్ని హారిక ఏం చేస్తుందంటే 3 వచ్చింది అనుకుంటుంటే, 3వ సంవత్సరం వచ్చింది అనుకుంటా అండి అంతే. వాళ్ళ డాడీ అకౌంట్స్ చూసుకుంటూ మనీ లెక్క పెడుతుంటే ఫ్యాన్ గాలికి మొత్తం మీద ఎగిరిపోయినట్టుంది. 2000 నోట్ మాట అది. మేము చూడలేదు. అది డబ్బులందరికీ తెలుసేమో. 3 కూడా కాదు, 2 జరుగుతుందో నడిచేసేది. ఏడాదికి ఎదురు నడిచిందన్నమాట హారిక. అంటే 1 ఇయర్ లోపే నడిచేసింది. ఇంకా నడక స్టార్ట్ అయిపోయిందన్నమాట. 1 ఇయర్ దాటిన తర్వాత ఇంకా నడవడం మొదలుపెట్టేసింది. అంతే ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఆ 2000 కాగితం పట్టుకుని వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ ఇమ్మని అడిగింది. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటి నేను చూడలేదు తను దిగడం కూడా మెట్లు. అంటే ఒక్కోసారి మనం అన్ని కళ్ళు పెట్టి చూసినా మనకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఇంకా అలాగే అది కూడా వెళ్ళిపోయి ఈ టైంకే కరెక్ట్గా నేను భోజనం పెడుతున్నాను. అప్పుడు పక్కింటి వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఇదిగోండి 2000 తీసుకొచ్చేసింది కాగితం. అదేంటి ఎక్కడ దొరికింది? పోనీ ఏమైనా పెద్ద పిల్ల అంటే కాదు, 3 సంవత్సరాల పిల్ల. చిన్నదండి. ఇంకా మాటలు కూడా సరిగ్గా రావు. వాడి దగ్గరికెళ్ళి ఒక ఐస్ ఐస్ అని ఏదో అంటుందంట. ఇదేంటి తెలీదు కదా, ఇలా వచ్చేసింది ఏంటని మా పక్కింటి ఆవిడ తీసుకుని వచ్చారన్నమాట. ఎత్తుకుని తీసుకొచ్చి ఇలా చేసిందని విజయ్ గారు కాగితం పట్టుకొచ్చేసిందంటే, అవునండి ఇందాక ఫ్యాన్ వేసినప్పుడు ఎగిరినాయి, మేము తీసాము, ఆ నోట్ చూడలేదు, మొత్తం మీద దానికి కనబడినట్టుంది, అది డబ్బులని తెలిసినట్టుంది, వెళ్ళి ఐస్ క్రీమ్ కానీ వెళ్ళిపోయినట్టుంది, చూసుకోండి అని అంటే అప్పుడు తీసుకొచ్చారన్నమాట ఆవిడ. అంటే అలాగా ఐస్ క్రీమ్ బండి చూడగానే పిల్లలకి ఎక్కడలేని ఎనర్జీ బాగా వచ్చేస్తూ ఉంటుంది. కూల్గా తినేయాలి, చల్లగా అనుకుంటూ ఉంటారు. అలా ఎవరికైనా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? మా ఇంట్లో అయితే అలా సరదాగా జరిగింది ఒకటి. ఇదిగోండి ఇంకా అటుకులు కడిగేసిన తర్వాత నీళ్ళు లేకుండా ఫుల్గా వంపేసిన తర్వాత ఇలాగా నానబెట్టేసి ఉంచాలన్నమాట. ఒక 60 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఏ క్వాంటిటీతో మనం అటుకులైతే తీసుకున్నామో అదే క్వాంటిటీతో పెరుగు కూడా సేమ్ అన్నమాట. అన్నీ కొలతలండి. పెరుగు వేయడం వల్ల మీకు తెలిసిందే కదా, చక్కగా మనకి ఆ టేస్ట్ అనేది పులుపు కొంచెం లైట్గా తెలుస్తుంది. ఇది నానిన లోపల ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ అది తీసుకుని రెడీ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి 60 సెకండ్స్ అయిపోయింది. చెప్పాను కదా, ఒక కప్పుతో అటుకులు తీసుకుంటే ఒక కప్పు పెరుగు, ఒక కప్పు ఆటాపిండి. ఆటాపిండి అంటే మీకు హైదరాబాద్లో అదే దొరుకుతుంది. నేనైతే ఆటాపిండి అదే గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీకు ఏది నచ్చితే అది. అంటే అక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో. ఆటాపిండి వేరు, గోధుమ పిండి వేరు, పూరి పిండి వేరు, అలా అక్కడ విడివిడిగా అమ్ముతూ ఉంటారు. నాకైతే ఇంకా ఆటాపిండి అంటే మేమైతే గోధుమ పిండి అనే వేస్తామన్నమాట. గోధుమ పిండి వేస్తున్నాను నేను. ఒక కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. వేసి మిక్సీ పెడదాం. అప్పటికప్పుడు ఏ పిండిలు లేనప్పుడు ఇలా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టచ్చు. ఇదిగోండి తిరుగుతుంది. కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట మనకి పిండి. ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది.
మెత్తగా రుబ్బేసుకోనమాట కాటుకులాగా. స్నాక్స్ కింద పకోడీ అలా కాకుండా అటుకులతో కూడా ఇలా కూడా చేసి పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఎయిర్ వచ్చేలాగా, అంటే కొంచెం గుల్లగా రావాలి పునుకులు అనుకుంటే మనం మిక్సీలో రుబ్బుతున్నాం కదా, ఇలాగ అనాలన్నమాట. ఆ పిండిలోకి గాలి అనేది చొరబడి చక్కగా మనకి పునుకులు అవి బాగా వస్తాయి. ఇదిగోండి, చేయలాగే అంతసేపు ఇలా అంటూ ఉండాలన్నమాట. పిండి రెడీ అయిపోయింది. కొంచెం మరి అందులోకి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకుని ఉంచుకుంటే చక్కగా కలుపుకోవడానికి బాగుంటుంది కదా. నేను దాంట్లోకి కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వేస్తున్నాను అనమాట. సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, అందుకని నేను బజ్జీల్లో అది ఇలాగ పునుకుల్లో అది వేస్తాను. ఆ టేస్ట్ బాగుంటుంది కదా. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసి కట్ చేస్తున్నాను. కట్ చేసాక నెక్స్ట్ ఈ ఉల్లిపాయ అక్కర్లేదు అనుకుంటున్నాను, చూద్దాం. ముందు కరివేపాకును కూడా చిన్నగా చాక్ తోటి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంటి దగ్గర మనం పిల్లలతో బిజీగానే ఉంటాము. ఈ సమ్మర్లో వాళ్ళని కాసుకోవడమే సరిపోతుంది మనకి. అటు ఇటు బయటకు అది వెళ్ళనివ్వకుండా చూసుకుంటూ ఉంటాం కదా. అల్లం కోరుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా ఎంతో లేదు, కొంచెం ఉందని పీచు అల్లం అన్నమాట. ఇది కోరితే వచ్చేటట్టు లేదని ఇలా ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. కోరి వేసుకోండి ఇంకా బాగుంటుంది. క్యారెట్ తురిమిది ఉంటుంది కదా, దాంతో. కొత్తిమీర కూడా వేద్దామా, బాగుంటుంది. తింటారు కదా మీరు. కొత్తిమీర కూడా కట్ చేద్దాం, సరిపోతుంది. అయితే ముందుగా ఇవన్నీ వేసేసుకుందాం రండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ వేసేసాను కదా. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసాను. ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. టమాటాలు అవి బాగో కానీ క్యారెట్, క్యాప్సికమ్ కూడా బాగుంటుంది వేసుకుంటే. ఉంటే వేసుకోండి. క్యాబేజీ కూడా కొంచెం సన్నగా చాప్ చేసి కొద్దిగా ఎక్కువగా ఇంతంత వేసుకుంటే పిల్లలకి వెజిటేబుల్స్ తోటి మంచిగా పునుగులు చేసి పెట్టేసినట్టే. మీరు గోధుమ పిండే కదా, మంచిది కదా, మైదా పిండి అది కాదు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ వేస్తున్నాను, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి కొంచెం హెల్త్కి మంచిది నాన్న అంటే అప్పుడప్పుడు ఇది తింటారులేండి. అంటే స్నాక్స్లో ఇలా డైరెక్ట్గా కలిపేసేసేస్తే అంత తీయలేరు కదా, తినేస్తారు. కొంచెం స్పైసీగా వస్తుంది, మిరియాలు. అంతే సరిపోతుంది. అలాగే కొంచెం ఇంగువ ఫ్లేవర్, ఇంకా స్మెల్, సువాసనే బాగుంటుంది కదా.
నేను ఇంగువ బాగానే వాడతాను, అంత తిక్క స్మెల్ ఏమీ రాదు, బాగుంటుంది. ఇది ఒకసారి పిండి కలుపుకుందాం. సాల్ట్ ఇవన్నీ వేసేసాం కదా, క్యారెట్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు. ట్రై చేయండి. క్యారెట్, కొంచెం క్యాబేజీ, ఆనియన్స్, ఇలాగే మనం ఇప్పుడు ఆనియన్స్ ఎలా చిన్నగా చాప్ చేసినాం అలా క్యాబేజీ, క్యాప్సికము, క్యారెట్ వేసుకుంటే మంచి హెల్దీ స్నాక్స్ అవుతాయండి ఇవి. ఆయిల్లో వేపుతున్నామని మాత్రం తప్ప. ఇది వంట సోడా అంటాం కదా, అది కొంచెం వేద్దాము, గొల్లిరుగుతుంది. కలిపేసుకోవాలి బాగా. ఇదిగోండి పునుకులు అయితే వేద్దాం అనుకుంటున్నాను, చూద్దాము. కొంచెం నేను వాటర్ తగ్గించాను, తిరగట్లేదు కదా అని వేసాను. కొంచెం నాకు ఏమైందంటే కొంచెం వాటర్ ఎక్కువయ్యి కొంచెం జారైంది అనుకుంటున్నాను. మరీ మీరు వాటర్ వేయకండి, పెరిగి ఎలాగో వేస్తాం కదా. నాకు ఏంటంటే మిక్సీ నలగక కొంచెం క్వాంటిటీ ఎక్కువయ్యి నలగక టైం పట్టిందని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అది నలిగి కొద్దీ మనకి కొంచెం మెత్తగా అవుతుంది కదా, జారైంది అన్నమాట లైట్గా, కొద్దిగా, మరి ఎక్కువ కాదు. చూద్దాం, ఇప్పుడు వేస్తాను కదా. తిని సోడా వేసాను కదండి కొంచెం గొల్లెరగడానికి. ఉప్పు సరిపడినంతగా, సరిపోయిందో లేదో. ఇదిగోండి పునుకులు వేస్తున్నాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం స్నాక్స్ పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వేగిన తర్వాత. ఇదిగోండి పునుకులు అయితే బాగున్నాయి. టమాటా సాస్ వేసి పిల్లలు పెట్టేయచ్చు. మన పెద్దవాళ్ళకైతే పచ్చళ్ళు ఉంటాయి కదా, లేదంటే చట్నీ చేసుకుని కూడా తినచ్చు. ఇది టిఫిన్ కింద కూడా తినచ్చు. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ కింద, మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ కింద. అటుకులతో టిఫిన్ పొద్దున్నే పోహా అది చేసుకుంటారు కదా, అలాగే పోహాతోటి పునుకులు కూడా చేసుకోవచ్చు. పోహా అంటే ఇంక అటుకులతో చేసేదేలేండి, అందుకని పోహా అన్నాను. చాలామంది తెలిసే ఉంటుంది. ఇది కొంచెం బాగా వేపుకుందాం. బజ్జీలాగా బాగున్నాయి. మా పిల్లలే టేస్ట్ చేసి చెప్తారు మీకు. మా వాడు కొత్తగా పేరెట్టాడండి, అటుకులు బజ్జీలు అంట. నేనేం పునుకులు అన్నాను, వాడేమో బజ్జీలు అంటున్నాడు. బజ్జీలు అయితే ఉల్లిపాయ ముక్కలు అవి వేయం కదా నాన్న, పునుకులు అయితే ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుంటాం కాబట్టి పునుకులనే అంటారు. లేదంటే కామెంట్లో పెట్టండి మన వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. నేనైతే ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదండి, వెజిటేబుల్స్ కూడా వేసుకోమంటున్నాను. చక్కగా బాగుంటుంది. క్యాబేజు, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని పిల్లలకి హెల్తీగా. అటుకులు, గోధుమ పిండి, అంతే కదా, మంచిదే కదండి టిఫిన్ కింద. అంటే ఆయిల్లో వేసింది అయితే మంచిది కాకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి నూనె పీల్చింది. ఇదిగోండి పెద్ద ఆయిల్ కూడా పీల్చలేదు, నేను వేసిన నూనె ఇదిగోండి వేసినట్టే ఉంది కాబట్టి తినచ్చు. టిఫిన్ కింద పొద్దుటే ఈజీగా అయిపోతుందండి, పిండిలు రుబ్బక్కర్లేదు. ఈ సండే అది పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా ఈ హాలిడేస్లోని, మీకు వాళ్ళకి చక్కగా టిఫిన్ కింద పెట్టేయచ్చు. మంచి చట్నీ చేసి, పల్లీల చట్నీ అలాగా. నేను ఇవన్నీ వేసేసి మీకు చూపిస్తాను. ఇది రెండో వాయిమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అదిగోండి బజ్జీలు అయితే అయిపోయినాయి. నిజంగా టిఫిన్ కింద చాలా బాగుంటాయండి. ముందు దేవేటప్పుడు మెత్తగా ఉంటున్నాయి, తర్వాత చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా ఉంటున్నాయి. మా పెద్దోడు వచ్చి ఆకలేస్తుందమ్మా ఒకటి తింటానన్నాడు, టేస్ట్ చేసి చెప్పంటే బాగున్నాయమ్మంటున్నాడు కదా. సాయి చెప్పు, ఇలా వచ్చి చెప్పు మన వాళ్ళకి. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? తినేసి అయితే నిజంగా వాడికి నచ్చిందండి, బాగున్నాయండి, నాకు అనిపించింది. అదిగోండి క్రిస్పీనెస్ తెలుస్తుంది.
బాగున్నాయి. టిఫిన్ కింద బాగుంటుంది కదా. చక్కగా పిండి రుబ్బాలి ఏమనక్కర్లేదు. అటుకులు ఉంటే చాలు. 1 కప్పు అటుకులు, పెరుగు కాబట్టి మంచిగా బాగుంటుందండి. సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది. లోపల కూడా బాగా వస్తుంది. నేను పట్టుకొచ్చేస్తాను. సాస్ అయితే అందులోకే ఇంకా పట్టుకెళ్ళిపోదాం. పిల్లలు ఆవరమంటూ ఉన్నారు. ఇలా చేసి పెట్టండి చాలు. ఏదైనా పట్రా టమాటా సాస్. ఇదిగోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు చూపిస్తాను. ఇప్పుడు చల్లారింది తీసుకుంటాను. ఇదిగోండి, నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. కమ్మగా గోధుమపిండి వేసాం కాబట్టి కమ్మగా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి. ఒక 3 స్పూన్లు కొంచెం వరిపిండి కూడా వేసుకోండి. ఇంకా క్రిస్పీగా బాగా వస్తాయి. కొంచెం గట్టిగా కలుపుకుంటే మెత్తగా కాకుండా ఇంకా కరకలాడుతుంటాయి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇదిగో చూసారా, ఒకసారి చూపిస్తాను మీకు. ఆ సౌండ్ ఎలా ఉందంటే మీకు అర్థమైపోతుంది. క్రిస్పీనెస్ ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది. మా పెద్దోడు కూడా చెప్పాడు కదా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.